గర్భము కలగగానే గర్వం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు దాసిగా ఉన్న స్థితిని మర్చిపోయి ఇప్పుడు గర్వపడుతుంది. ఆమె ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? శారానే కదా. ఆమె బట్టలు మారిపోయిన దానికి కారణం శారానే కదా. ఆమెకి హెచ్చింపు కలగడానికి కారణం శారానే. ఏ భార్య అయినా ఏవైనా ఇతరులకు ఇవ్వాలని అనుకుంటాం, కానీ మన చీరలు ఇచ్చేస్తాం, సొమ్ములు ఇవ్వచ్చు, వస్తువులు ఇవ్వచ్చు, ఇంకా ఏ విధంగానైనా సహాయం చేయవచ్చు ఇతరులకు. కానీ తన భర్త యొక్క కోవటిని ఏ స్త్రీ కూడా మరొక స్త్రీకి ఇవ్వదు. కానీ ఎంతో సులభంగా పిల్లలు కావాలి అన్న క్రేజ్, ఆ మోజు షారాలో ఉండటం బట్టి ఇంకా వేరే ఏ విషయాన్ని ఆలోచించకుండా తన భర్త కోవటికి దాసిని ఇచ్చేసింది, అనాలోచనగా ఇచ్చేసింది. కానీ ఇప్పుడు తాను నీచపరచబడుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 3వ పాయింట్ ఏమని మనం ధ్యానించవచ్చు హాగర్ గురించి అంటే, యజమానురాలిని నీచపరచిన హాగర్ అని మనం చెప్పవచ్చు. యజమానురాలు ఆమె దృష్టికి నీచమైపోయిందంట. అట్లయితే ఈ లోకల దృష్టిలో, అవిశ్వాసుల దృష్టిలో ఎవరు నీచంగా ఉంటారు అంటే, బట్టలు లేకపోతే నీచులుగానే భావిస్తారు, సొమ్ము లేకపోతే నీచులని భావిస్తారు, పిల్లలు లేకపోతే నీచులని భావిస్తారు, చదువు లేకపోతే నీచులని భావిస్తారు, అందం లేకపోతే నీచపరుస్తారు, ఉద్యోగం లేకపోతే నీచపరుస్తారు, నల్లగా ఉంటే నీచపరుస్తారు, డబ్బు లేకుంటే నీచపరుస్తారు, బంగారు సొమ్ములు లేకపోతే నీచపరుస్తారు. ఇదే లోకం యొక్క తీరు. హాగరు తన యజమానురాల ద్వారా ఇంత హెచ్చింపు స్థితిలోనికి వచ్చి కూడా యజమానురాలికి పిల్లలు లేరని నీచపరిచింది. ప్రియ సోదరి, నీవు కూడా నీకున్నవి ఇతరులకు లేవని నీచపరుస్తున్నావా? నీకున్న స్థితి నీ ప్రక్కింటి వారికి లేదని అన్ని నీచంగా చూస్తున్నావా? నీకున్న సొమ్ములు నీ తోడుకోడకు లేవని నీచపరుస్తున్నావా? ఇహలోక సంబంధమైన పాపులారిటీ నీకున్నది ఇతరులకు లేదని వాళ్ళు నీచపరుస్తున్నావా? అలా నీచపరచకూడదు. పెనిన్నా కూడా తనకే పిల్లలు పుట్టారు. పెద్ద భార్య అయిన హన్నాకు పిల్లలు లేరని ఆమెను విసిగించింది, కోపం పుట్టించింది, కన్నీరు తెప్పించింది. నీవు కూడా అలాగే ఉన్నావా? వెనకటి స్థితిని మర్చిపోయావా? ఈ హెచ్చింపును బట్టి గర్వపడుతున్నావా? నీకు పెళ్ళయిందని పెళ్ళి కాని వారిని చూచి గర్వపడుతున్నావా? ఈ హెచ్చింపు నీ యజమానుడే కదా, నీ ప్రభువే కదా ఆయన నీకు ఇచ్చింది కనుక దేవుడు ఇచ్చిన హెచ్చింపును బట్టి ఎన్నడూ గర్వపడకుండా మన ముందు స్థితిని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం. సరే, ఇలాగూ 3వ పాయింట్లో ఆమె యజమానురాలిని నీచపరిచిన హాగరుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆమె ఎలాంటిదిగా కనిపిస్తుందో చూడండి. తర్వాత 5వ వచనం చదువు. అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని కౌడికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతునని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానైతుని, నాకును నీకు యెహోవా న్యాయం తీర్చునుగా. కానీ అబ్రహాముతో అని ఆ సమయంలో ఈ సంగతిని, యజమానురాలని తనను నీచపరిచిన సంగతిని అబ్రహాముతో షారా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని చెప్పింది? తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు ఆమె దృష్టికి నేను నీచురాలనైతిని అని. ప్రియ సోదరులారా, యజమానురాలిని
హాగరు ఎలాగో నీచపరిచిందో మనము కూడా మన వ్యక్తిగత జీవితాలలో మనకున్న కొన్ని ప్లస్ పాయింట్స్ని, మనకున్న కొన్ని ఆధిక్యతల్ని, మనకు దేవుడిచ్చిన కొన్ని దీవెనలను, దేవుడు మనకు ఇచ్చిన సౌకర్యాలను చూచుకొని గర్వపడుతూ ఇతరులను తృణీకరిస్తున్నామేమో. ఇంకొక మాట, ఎవరిని తృణీకరిస్తున్నాం? డైరెక్ట్గా మనల్ని దీవించిన దేవుణ్ణి, మన ప్రభువునే మనం నీచపరుస్తున్నామేమో. ఇశ్రాయేలు కూడా మలాకి గ్రంథంలో అలాగే చేశారు. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో మనము చూసినప్పుడు ప్రభువుని వాళ్ళు ఎలాగూ నీచపరిచారో ప్రభు చెప్తున్నారు. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమాని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను మీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్యపెట్టితమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనములు మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ. యెహోవా భోజనపు బలను నీచపరిచినందున చేతనే కదా. గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించినట్లే అది మీకు దోషం కాదా? కుంటిదాన్నైనా రోగం గలదాన్నైనా అర్పించినట్లే అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినట్లే అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. బలి అర్పణ కోసం, దేవుని కోసం తెచ్చినవి ఎలాంటివి తెచ్చారంట? వాళ్ళు గుడ్డిదాన్ని తీసుకొచ్చారంట, కుంటిదాన్నే తీసుకొచ్చారంట. దేవునికే కదా, రోగం కలిగిన దాన్ని తీసుకొస్తే ఏమవుతుందిలే అనుకున్నారు. అట్టి వాటిని నువ్వు అర్పిస్తే నీ అధికారి తీసుకుంటాడా? నీ అధికారి వాటి వలన నీకు దయ చూపిస్తాడా? అవి అంగీకరిస్తాడా అని యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరులారా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువుకి ఇచ్చే అర్పణలు, కానుకలు నీచపరిచామా? ఒకప్పుడు ఎక్కువగా ఇచ్చావేమో, ఇప్పుడు చాలా తక్కువగా ఇస్తున్నామా? మన ప్రభు, మన యజమానుడు అంత తక్కువ అయిపోయాడా? ఆయన మన యజమానుడైతే మన కాలకుల ద్వారా ఆయన గణపరుస్తున్నామా? నేను మీ యజమానునైతే నన్ను ఎందుకు నీచపరుస్తున్నారు? నేను మీ యజమానునైతే నాకెందుకు భయపడలేదు? నాకెందుకు లోబట్టలేదు? నేను తండ్రి అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ప్రభువుకి ఎక్కువ సమయం ఇచ్చేదానివేమో, ఇప్పుడు తక్కువ సమయం ఇస్తున్నాం. ఆయన అంటే నీచమైపోయాడా? ఒకప్పుడు ఎక్కువసేపు బైబిల్ చదివేదానివి, ఇప్పుడు తక్కువ సమయం ఇస్తున్నావా? ఆయన బైబిల్ నీచమైపోయిందా? ప్రార్థనా సమయం నీచమైపోయిందా? ఒకప్పుడు ఘనముగా సేవ చేసేదానివి, ఇప్పుడు సేవకు టైం లేదంటున్నావా? ఆయన సేవ నీచమైందా నీ దృష్టిలో? ఆయనకిచ్చే అర్పణలు తగ్గిపోయాయా? ఆయన మన దృష్టికి విలువ తక్కువ వాడుగా కనబడుతున్నాడా? ఆయన అన్నాడు, నేను మహాఘనుడను, మహోన్నతుడను. ఒకప్పుడు నీవు ఆయనకి ఇచ్చిన